హాయ్ ఫ్రెండ్స్, మీ ఛానల్ కదా మోనికా మీరే చెప్పండి. మోనికా క్రేజీ థాట్స్ అండి. సో మొత్తానికి అయితే కనుక చాలా రోజుల తర్వాత మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. మౌనిక మా చుట్టమే ఇప్పుడు రెండోసారి మౌనిక రావడం అనుకోని అతిథి హ్యాపీగా ఉంది మౌనిక నిజంగా. సో అమ్మాయి ఒకటే కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ముగ్గురు పిల్లలను కూడా వేసుకొని వచ్చింది. వచ్చారు సింగిల్గా వచ్చారు, లేకపోతే ఒకరిని ఇద్దరు తీసుకురాలి, కానీ ఇంత సంత వేసుకొచ్చారు సౌమ్య అంట. మా సౌమ్య ఆడద్దులే అలవాటు అయిపోయింది. సౌమ్యాన్ని పిలిచి ఎందుకంటే మధ్యకాలంలో ఎక్కువ సౌమ్య వీడియోస్లో నేను కూడా ఇందాక మోనికాని సౌమ్య అనే అన్నా కదా. బాగున్నాడు లేదు, కుళ్ళిపోయినా సగం. నాకు కూడా డౌట్ అదే వచ్చింది ఎందుకు. కానీ మౌనిక చెప్పు, నువ్వు మేమిద్దరం ఇట్లా ఒకసారి మనం మాట్లాడుకుంటే వైజాగ్ ఇంటర్వ్యూలో మేడం అంటే ఏదో వైజాగ్ మేము సరదాగా పోయినాం, ఒక టికెట్ అదేంటి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామంటే క్రికెట్ మ్యాచ్ దగ్గరికి వెళ్ళాము. అనుకోకుండా వచ్చామండి. ఆడ మేము ఇద్దరు మాట్లాడుకునే ఆమె నిలబెట్టాను నీళ్ళ కదా లెక్క. సో చూసేటోళ్ళకి బాగోదు కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడు, మేము తక్కువ మాట్లాడతాం. అనుకోకుండా వచ్చాము, ఉన్నారు ఇంకా మాట్లాడేసి వెళ్దామని చెప్పేసి వచ్చాను. అది కాదు మీరు చెప్పాల్సిన మాట, మంచిది కూడా వేయలేదు అది చెప్పు మెయిన్ గా. లేకపోతే ఆయనకు మంచి మర్యాదలు చేస్తాను అంటే అందరు వస్తున్నారు. రామాకండి చెప్పకుండా వస్తే మౌనికాని కాబట్టి లోపలికి రానిచ్చాము. మిగతా వాళ్ళని అయితే లోపల మాత్రం అస్సలు రానివ్వరు లోపలికి. నువ్వా చెప్పకుండా వచ్చినా రానియం. వాళ్ళు చెప్పకుండా వచ్చినా కూడా ఎవరికి ఫోటో కూడా ఇవ్వట్లేదు కనీసం. ఒకప్పుడైతే కనుక ఇంటికి ఎవరైనా వచ్చాక అన్నం పెట్టి బాగా యోగక్షేమాలు అడిగి వీడియోలు తీసుకొచ్చి పంపించటమా. వాళ్ళ తర్వాత మారిపోతున్నారు జనాలు. మా కష్టాలు అన్నప్పుడు అయ్యో మాకు తెలియదు కదండి, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో మాకు తెలియదు. నువ్వు కూడా రాజుగారు అంటున్నావేంటే మళ్ళీ ఏమనాలి, ఏదో ఒకటి పిలవాలి కదా. అంతే కదా. బాగున్నారు మౌనిక. సో మాకు ఏ కాన్సెప్ట్ లేదండి, ఏ బుర్రలో ఏది లేదు. ఏదో మౌనిక వచ్చింది ఊరికి మమ్మల్ని చూడడానికి వచ్చింది. కాకపోతే ఏమంటే కనుక ఊరికి పంపించడం ఎందుకని ఒక వీడియో తీసి పంపిస్తున్నాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అప్పుడేనా ఒక గంట సేపు మాట్లాడతాంలే మౌనిక. అవును, పట్టుకునే వాళ్ళు ఏమి మీకేం తెలుసు, అది ఊరికే మాట్లాడుతుంటారా. చెప్పంటావా, 23,000 సబ్స్క్రైబర్లు ఉన్న నేను, 3,000 సబ్స్క్రైబర్లు ఉన్న నువ్వు, మా ఇద్దరం కలిసి 7.5 లక్షల సబ్స్క్రైబర్ల కెమెరామెన్ పెట్టుకున్నావు. నేను సెల్లు ఎడేసి నేను వాకౌట్ చేస్తానా. కానీ గ్రేటే కదా మౌనిక. ఎక్స్పెక్ట్ చేసినావా 3,000 పెట్టాలి మేడం టైట్లు. మరి 3,000 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్కి 7.5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్తో వీడియో తీపించుకుంటామంటే అది గ్రేట్ విషయం. థ్యాంక్స్ లడ్డు గారు, మీ విశాలమైన హృదయానికి, మనసుకి, కాళ్ళు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది. సరే, కాళ్ళకి చేతులకి అన్నిటికీ ధన్యవాదములు. నేను ఆపలేదు. మరి ఏదో ఒకసారి చెప్పు, కావాలంట. నేను చెప్పేది ఏంటంటే తొందరగా ఈ వీడియో తీస్తే పోయి లడ్డు రెడ్డికి వీడియో తీసేసుకోవాలి, అందుకని మిమ్మల్ని కాకపడుతున్నా. ఓ పని చేసిన మౌనిక, లడ్డు రెడ్డిని బిచ్చాల గడ్డ పెట్టచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా ఫేస్ ఎవరు తెలియదు కదా, 100 రూపాయలకి వీడియో తీసుకొని పోదాం. హలో, నా ఛానల్కి. నీ ఛానల్కే? నీ ఛానల్కి బొక్క మాయ నువ్వే తీయాలి. నైరోబి వచ్చిందిరా మా ఇంటికి. నైరోబి అంట. నైరోబి పేరు గుర్తుంది మేడం రాజు గారికి. అప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు బాగా పెద్ద అయింది. మే ఇట్రామే రాజు గారు. ఏం చెప్పాలి మౌనిక, అప్పుడెప్పుడో మేము ఇంట్లో చెట్లు నాటేటప్పుడు వచ్చిందండి. మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఈరోజు చెట్లు తెచ్చుకున్నాం. అదిగో కుండీలు మొక్కలు తీసుకొచ్చి నాటదాం అనుకునే టైంకి వచ్చింది. ఇది వామాకు తెచ్చుకున్నాం మౌనిక, బాగా పెద్దగా. అంటే మొన్న తీసుకొచ్చాను చిన్న బజ్జీలు తెచ్చాను. వామాకు బజ్జీ సూపర్ ఉంటుంది టేస్ట్. మామూలుగా అయితే మా ఇంట్లో వామాకు ఉంది. ఇది ఆల్రెడీ వామాకు చెట్టు ఉంది, కానీ అది బక్కగా చిక్కిపోయింది. ఇది నేలలో వేస్తే పెద్దగా వచ్చింది మేడం, కుండీలో పెట్టినా పెద్దగానే వస్తుంది. నిన్ననే తీసుకొచ్చినాం. సో ఈరోజు కొంచెం మళ్ళీ వెళ్ళాము, వేరే చోటుకి వెళ్ళాము కుండీల కోసం. వెళ్తే పెద్దది కనిపించింది. సో 2వ వామాకు చెట్టు తెచ్చినాం. ఇంకా ఏమైనా మొక్కలు ఉంటే చెప్పారు బా, మా ఇంట్లో పెంచుకుంటాం మేము. మా ఇంట్లో అన్ని చెట్టు అదేం చెట్టు అన్నారు, యాపిల్ బేరా? యాపిల్ బేర్ అదే కాదు, వాటర్ యాపిల్. అదే రెండో అదేలే, వాటర్ బేర్. అప్పుడైతే ఫస్ట్ వీడియోస్లో స్టార్ట్ చేసినప్పుడైతే ఇంత ఉండేది, అది ఈరోజు మహావృక్షం అయింది. అవును, వాటర్ యాపిల్ చెట్టు పెద్ద విరింది. నేను ఇంకా దానికి కొమ్మలు కట్ చేసింటే అది ఆకులు పిచ్చి దొండకాయ మేడం. పిచ్చి దొండకాయ
చుట్టుతులు కాసాయి కదా. అది మంచి దానికి అయితే మంచిగా చెట్టు ఇంకోసేసుకో. దొండకాయ మొక్కని తేవాల్సింది మనకి వచ్చేటప్పుడు. నెల్లూరులో దొరుకుతాయా? ఏమో రాదు మరి, నేనైతే విజయవాడలో అయితే వేసాను, నెల్లూరులో మరి తెలియదు. ఇదో ఎవరైనా డబ్బులు ఇచ్చాం కానీ ఒకటి మాకు దొండకాయ మొక్క పంపారు. ఆలగడ్డ బస్సులు వేసినారంటే చాలు, నేను అవే డ్రాప్ చేసుకుంటా. నేను చాలా సార్లు నుంచి అడుగుతున్నాను మనతో ఇప్పటి నుంచో. ఏంటంటే మా గుంటూరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, గుంటూరులో దొరుకుతాయి బాగా ఉంది దొండకాయ, ఉంది దొండకాయలు. మా బుడ్డోడం స్కూల్ దగ్గర కూడా ఉంది. అవునా? తినే దొండకాయ చెట్టే. అయితే దోవి ఏదో అవేదో దోవితే గడ్డలు ఏదో వస్తాయంట కదా బయటికి. వస్తాయి కానీ కొమ్మేసినా వచ్చేస్తుంది, ఫాస్ట్గా తెలుసాయా? కొమ్మేసినా వచ్చింది. నేను పంపిస్తాను మేడం. సో మొత్తానికైతే కనుక మర్చిపోయినాను బావు, తమలపాకు కూడా తీసుకొచ్చినాం మేము మా ఇంటి దగ్గర నాటికి. అంటే ఈ దొండాకి ఏంటంటే 10 నిమిషాలకు ఒకసారి పండి అంత పడిపోతుంది కింద. అదిగో తమలపాకు. మీరు ముందు చెప్పుంటే మా తోటలో తీసుకొచ్చేదాన్ని. మీకు తోటలు ఉన్నాయి కదా, తమలకి చేస్తారు కదా అమ్మ, తమలపాకులు అమ్మిద్ది కదా మార్కెట్లోని, ఒక చక్కగా ఒకటి తెచ్చేదాన్ని. అంటే వేర్లు కావాలి కదా మౌనిక? వేర్లు ఉంటాయి కింద. తమలపాకు కొమ్మ పెట్టినా బతుకుతుంది. వాళ్ళు కొమ్మలే నాటిందా? ఈ కొమ్మలే రాజు. కానీ నీళ్ళు ఎక్కువ పోయకూడదు, నీళ్ళు ఎక్కువ ఉండకూడదు దీనికి, చనిపోయింది. సో 2 తీసుకొచ్చినానబ్బా. ఒకటి మా సుబ్బులు తీసుకుపోయింది, ఒకటి బావా వచ్చి. ఆయన ఏంటంటే మరి మా ఊర్లో ఒక 4 ఆడవాళ్ళు ఉన్నారు మోనిక. వాళ్ళు ఏమన్నారు, నేను ఎప్పుడు మొక్కలు తీసుకొచ్చి అప్పుడు వచ్చారు, నాకు చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా. మేము పాణ్యం 70 కిలోమీటర్ల నుంచి ఆ మొక్కలు తెచ్చేతలకి మా ప్రాణం పోయింది. మేము అది ఇద్దరము లడ్డు కూడా బంగారం అవుతుంది, చేతులు కనిపించిందే. సో పోయింది ఆడికి కర్నూలు పోయి వచ్చాను నేను. వస్తుంటే మొక్కలు కనిపించాయి. పాణ్యం ఇక్కడ నర్సరీ బాగుంటుంది, మన కడియం నర్సరీ లాగా. మాకు ఇక్కడ దగ్గరలో పాణ్యం మంచి మంచి పూలు దొరుకుతాయి అక్కడ. సో అక్కడ తీసుకొని వచ్చాము. నేను ఏదో పని మీద పోతాను, వాళ్ళు ఏదో పని మీద వచ్చాము. మధ్యలో వీళ్ళు వచ్చేది తలాకు మొక్కలు లాక్కొని పోతారు. నేనైతే మొత్తం 7 పూల మొక్కలు తీసుకొచ్చినా, దాంట్లో 3 తీసుకుపోయినారు. ఇవ్వకపోతే ఫీల్ అవుతారు మళ్ళా. ఏదో జనాలు పెద్ద సైకోలా తయారుతున్నారు మనిషి. మేము డబ్బులు అయితే జోలు పెట్టుకొని పోతాం, బిర్యానీ ప్యాకెట్ జోలు పెట్టుకొని తిరుగుతుంటావా? ఆడెవడో 5,000 అయితే ఆయన ఎవరో బిచ్చా అన్న కనిపించినాడు, అంటే సీసాలు ఎరుకుంటా. అన్నకి ఏదో ఆ టైంలో మేము ఏదో సినిమాకి పోతున్నాం, బిజీ పోతున్నాం. ఆయన నిలిపి 1 నిమిషం పాటు ఒక 500 డబ్బులు ఇచ్చి వీడియో తీసుకున్నాం, వచ్చేసినాం. దాని కింద ఎవరో ఒక అన్న చెప్తాడు, ఇలా డబ్బులు ఇచ్చి ఆయన మంద అవుతాడు, బో కట్టుకొని పోయి ఏంటంటే కనుక మేము బో కట్టుకొని తిరుగుతుంటాం. దాంట్లో హైవేలో తిరగలేము కదా, సడన్ గా ఆయన ఆడ ఉంటాడని కూడా మాకు తెలియదు. అట్లా సడన్ గా కనిపించారు, మీరు హెల్ప్ చేసినట్టుగా చేశారు. వీడియోలు తీస్తే వాళ్ళు సతాయిస్తున్నారు, మొక్కలు తెచ్చి ఆడలు సతాయిస్తున్నారు. మేము ఎట్టాక బతకాలంగా చూడండి. సో ఈరోజు క్రికెట్ ఆడికి పోదామంటే మౌనిక సతాయించండి. అయ్యో వెళ్ళిపోతాం లేదు మౌనిక 3 దాకా టైం ఉంది. ఏదో బా మా మౌనిక గారికి వాచ్ టైం రావాలనే ఉద్దేశంతో ఏదేదో మాట్లాడుతున్నాం. 8 నిమిషాలు అయితే అయింది వీడియో. రేపు 15 నిమిషాలను మాట్లాడారు, 2 నిమిషాలు 2,000. మీ జీవిత చరిత్ర రేపు బ్రహ్మగారి చరిత్రలాగా. నేను నీకు విషయం చెప్తా, నువ్వు వెనక్కి వచ్చి కెమెరా పట్టుకో. లేదు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, పక్కకు పోయి కూర్చుంటా. లేదు బ్రహ్మంగారి చరిత్రలాగా నీ జీవిత చరిత్ర ఎప్పుడు? నాకేం జీవితం పుట్టినావు, ఏడ పుట్టినావు, ఏం పని చేస్తాడు, మీ నాయన ఏం పని చేస్తాడు, అవన్నీ నేను చెప్పను. అంటే 15 నిమిషాలు అయిపోతుంది. లేదు, అది నా లడ్డు రెడ్డిలో చెప్పుకుంటా. మేడం చిన్న హెల్ప్ చేయండి మేడం, చెప్పి ఏదో పూర్తిగా చెప్పుకోకుండా కట్ చేసి చెప్పండి. కట్ చేసినట్టు చెప్పలేదు చెప్పవా? ఏందబ్బా ఓవర్ యాక్షన్. అదేదో ఫిల్టర్లు రిమూవ్ చేసే యాప్ వచ్చిందంట కొత్తది. ఏంటి నిజంగా నాకు కనిపెట్టినోడు ఎవరు ముందు అని కొడతా నేను. సినిమా స్టోరీ చెప్పాలంట, అబద్ధాలు చెప్పకూడదు. లేదు లేదు అథారిటీ దారే సినిమా చెప్పు. అవునా? దాంట్లో నువ్వు సమంతం అనుకో. లేదు వద్దు, నేను దానిలో వాళ్ళ అత్తని. మావనా పవన్ కళ్యాణ్? నువ్వు నాకు తెలిసి బ్రహ్మానందం వచ్చి బుగ్గలు లాగుతుంటాడు కదా అందరినీ. మంచి క్యారెక్టర్ ఏంటి ఈ మధ్య బాగా సాలిడ్గా తయారయ్యా, బుగ్గలు పెరగడానికి ఏమన్నా మందులు ఆడుతున్నా అంటే అవునండి హోమియోపతి వాడుతున్నా అంటారు కదా. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు, ఏమన్నా మందులు ఆడుతున్నావా అంటాడు బుగ్గలాగి. అవునండి హోమియోపతి వాడుతున్నా అంటది, అట్లుంటది. బద్దం భాస్కర్. లేదులే రాజు, నువ్వు పవన్ కళ్యాణ్, నేను పవన్ కళ్యాణ్ పక్కన ఎవరున్నారబ్బా? ఎవరు? జోక్లే కదా. సో నేను ఆలీ, నువ్వు పవన్ కళ్యాణ్, ఓకేనా?
అది కాదు మేడం ఇంకో దానికి ఒరిజినల్ క్యారెక్టర్ అదే అది అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఒకేలేదు లడ్డు చెప్పాలంటే మంచిగా చెప్పాడు. ఏం సోది చెప్తున్నావు ఈనట్టులకనే వాళ్ళు ఒకటి చెప్తారు. మాకు ముందు వెనక ఏం ఉండదు మౌనిక. సడన్గా ఏదో ఒకటి మాట్లాడంటే ఏం మాట్లాడతాం, కానీ ఏదో ఒకటి అయితే మాట్లాడాలి. సచ్చేట వీడియో అయితే తీయాలి. ఇప్పుడు మా వీడియో అయితే కనుక ఏదో ప్లాన్ వేసుకుంటాం, స్కెచ్ చేసుకుంటాం కాబట్టి బాగా వస్తాయి. కానీ పర్లేదు. మా వాళ్ళు అంటుంటారు ఏదో ఒకట్లైనా మాట్లాడుతుంటే మేము వింటాం, మాకు పని పడలేదు పొద్దువారు అంటే ఉన్నారులే ఒక 5,000 మంది దాకా. ఏదో ఒకటి పెట్టమ్మా, ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి. మా విలేజ్ రాజ్యాలు అడుగుతుంటారు మా పని. నువ్వు జస్ట్ మాట్లాడు చాలంటారు. జస్ట్ మాట్లాడుతుంటా ఏదైనా అదొక సంతోషం. ఇన్స్టాగ్రామ్కి వచ్చి నిజంగా అన్న వీడియో పెట్టలేదు, 4 రోజులు వీడియో పెట్టినా అన్న వీడియో పెట్టలేదు, ఏం పెట్టాలన్నా నాకు దగ్గర ఐడియా లేదు, ఏదో ఒకటి పెట్టన్నా చూద్దాం. ఒరే మీరు ఈ బాల్లన్నీ ఆడదెత్తున్నారా? యూట్యూబ్కి వచ్చినాక నేను బాగా సంపాదించుకున్న అభిమానం అంటే 25,000 చాలా. అంటే ఏం పెట్టినా చూస్తారు, వీడియో పెడితే చాలు. మా ఫ్యామిలీ చాలా హ్యాపీ. ఓకే బా ఒకదాన్నండి. అవును మర్చిపోయినా. సో ఓకే మొత్తానికి అయితే హ్యాపీనా మౌనిక? ఏం నేనైతే అన్హ్యాపీ అబ్బా. ఏం వచ్చింది కానీ పాపం ఇంతకు తనకి ఏం చేయలేదు. మామూలుగా చూసి వెళ్దామని వచ్చాను, మీరు ఇంకా వీడియో తీసి హెల్ప్ చేశారు, చాలండి. బాగా చేద్దామా? ఇంకొకటి ఇష్టం అదే